హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ సాంగ్ అనమాట. అమ్మ పాట అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. అందుకోసం అయితే కొంచెం డిఫరెంట్గా అందరు చేసిన విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా లిరిక్స్ పెట్టి కొంచెం ఎఫెక్ట్స్ పెట్టి వీడియో అయితే తీసుకొచ్చాను. ఒకసారి అయితే డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్, మ్యూజిక్ని అయితే ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను. ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, ఓకేనా? సో అదేవిధంగా అంటే ఇక్కడ మీ ఇమేజెస్ అయితే అమ్మతోటి దిగిన ఇమేజెస్ అయితే పెట్టుకొని గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడెక్కడ ఎఫెక్ట్స్ ఇస్తున్నాను, ఎక్కడెక్కడ టెంప్లెట్స్ యాడ్ చేసి ఏ విధంగా సెట్టింగ్స్ అయితే చేస్తున్నాను క్లియర్గా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా వరకు చేసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇందులో అన్ని టెంప్లెట్స్ కానీ పిఎన్జీ ఫైల్స్ కానీ నేనైతే టెలిగ్రామ్లో అయితే లింక్ పోస్ట్ అయితే చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా? ఈ వీడియోకి ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎడిటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మనకైతే సాంగ్ అయితే ఉంటుంది, అదేవిధంగా లిరిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్ అయిన అమ్మ పాటను అయితే నేనైతే ఈ వీడియో తీసుకొచ్చాను. చాలా ఈజీగా ఉంటుంది. అమ్మతోటి దిగిన ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లలతో చేశాను. పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే, ఖచ్చితంగా మీరు మీ అమ్మతోటి దిగిన ఫోటోని పెట్టుకుని ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. లిరిక్స్ అని నేను చాలా ఈజీగా ఇచ్చాను అనమాట. ఈ వీడియోని చేసుకోవడానికి చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ లిరిక్స్ అన్నిటినీ సెలెక్ట్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకొని లిరిక్స్ అన్నిటినీ ఈ విధంగా సో మార్క్ చేసుకొని ఇక్కడ గ్రూప్ అయితే ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్ అయితే చేసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి మనం అయితే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. అండ్ ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి మనం అంటే ఇమేజెస్ అయితే దిగుతాం కదా, సో ఆ ఇమేజెస్ని అయితే మనం యాడ్ అయితే చేయాలి. నేనైతే నెట్ నుంచి తీసిన కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి మీకు అయితే చూపిస్తాను. సో స్టార్టింగ్ అయితే ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి ప్రతి ఒక్క ఇమేజ్కి. సో అదేవిధంగా ఈ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ నేనైతే 2 బీట్ మార్క్స్ అయితే ఇచ్చాను కదా, అక్కడ దాకా ఇమేజ్ అయితే రావాలన్నమాట. సో అక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఆ ఇమేజ్ని ఏం చేస్తానంటే సింపుల్గా లిరికల్ గ్రూప్ ఉంది కదా, దాని కిందకైతే తీసుకొచ్చేసేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం 1 by 1 సింపుల్గా యాడ్ అయితే చేసుకోవాలి ఇమేజెస్. నేనైతే కొన్ని యాడ్ చేసి డైరెక్ట్గా 4 ఇమేజ్ కాబట్టి నేనైతే డైరెక్ట్గా యాడ్ చేసి మీకైతే ఫుల్గా వీడియో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. సో మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ 2 బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, దాని వరకు ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. అదేవిధంగా ఇంకొక ఇమేజ్ని సో ఈ విధంగా యాడ్ అయితే చేశాను. సో ఇంకొక ఓకే ఇక్కడ దాకా యాడ్ చేశాను. సో ఆ ఇమేజ్ అనేది అలాగే హోల్డ్ చేసి పెట్టుకొని స్టెప్ బై స్టెప్ కిందికైతే లిరికల్ కిందికైతే తీసుకురండి. ఈ విధంగా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చాలా ఈజీగా మీరు మీ అమ్మతోటి ఫోటోలు దిగుతుంటారు కదా, సో యాడ్ చేసుకొని సింపుల్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను అనమాట. అంటే బీట్ మార్క్ తగ్గట్టు మనం ఎక్కడెక్కడ మనం ఇమేజ్ ఎంతవరకు కావాలని అన్ని క్లియర్గా యాడ్ అయితే చేసాం. స్టార్టింగ్ అయితే వచ్చేసండి ఇక్కడ నేను ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను అనమాట. ఒక 2 టెంప్లెట్స్ అయితే ఉంటాయి ఈ వీడియోకి యాడ్ చేయడానికి. సో నేనైతే ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేశాను. ఆ టెంప్లెట్స్ అనేది మీకు టెలిగ్రామ్లో అయితే ఉంటాయి అనమాట. అది చాలామందికి అర్థం కావట్లేదు. టెలిగ్రామ్ నుంచి మనం టెంప్లెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఎక్కడ ఉంటుంది అనేది మీకు అర్థం కాదు. సో నేనైతే చాలామంది డౌట్ అనేది ఉన్నది, మళ్ళీ అడుగుతుంటారు. ఇప్పుడు నేనైతే చూపిస్తాను టెలిగ్రామ్లో వరుసగా ఏ విధంగా టెంప్లెట్స్ ఉంటాయి. అంటే వీడియో లింక్ కిందే మనకైతే టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఎగ్జాంపుల్గా మన టెలిగ్రామ్లోకి వెళ్ళి సో ఫ్రెండ్స్, ఇది వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇప్పుడు మనమైతే ఈ వీడియో పెట్టాం కదా, ఈ వీడియో కింద మనకైతే ఎగ్జాంపుల్ వీడియో అయితే ఉంటుంది. అంటే ఫుల్ వీడియో ఉంటుంది, టెంప్లెట్స్ ఉంటే దాని కిందే ఉంటుంది అనమాట. ఈ విధంగా లింక్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన దాని కిందనే మనకైతే టెంప్లెట్స్ ఉంటాయి. ఈ విధంగా వచ్చిన లింక్ కింద టెంప్లెట్స్ అయితే ఉండవు. ఈ తమ్నేల్ ఉంది కదా, తమ్నేల్ లింక్ అనేది ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన దాని కింద ఖచ్చితంగా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో అదే విధంగా మనకైతే ఎవరైనా కామెంట్ చేసినా దాని కింద మనం అయితే పెడతాం.
ఈ విధంగా లింక్ అయితే ఉంటే మటుకు ఇది అవ్వదనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ముందుకు వెళ్తాం, పైకి వెళ్ళిన తర్వాత ఒక టెంప్లెట్స్ ఎక్కడన్నా ఉంటాయా. సో ఇక్కడ మనమైతే బ్యాక్గ్రౌండ్ వాడాము ఈ వీడియోకి, అందుకని ఆ వీడియో కింద ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాడిన ఈ వీడియో కింద మనకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తానమాట. అదేవిధంగా కొన్ని చూపిస్తాను, పైకి వెళ్ళి చూపిస్తాను టెంప్లెట్స్ ఎలా ఉంటాయి అనేది. మన ఎగ్జాంపుల్ వీడియో కూడా ఫుల్ వీడియో కూడా ఉంటుందన్నమాట. కొన్ని లోడ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనమైతే ఒక టెంప్లెట్ ఇచ్చాము దీనికి, ఈ వీడియోకి. సో చూడండి, ఈ వీడియో థంబ్నెయిల్ వస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చేశాను కదా, దీనికి టెంప్లెట్ అయితే యూజ్ చేశాను కాబట్టి ఈ సైడ్ ఉంది కదా, ఇదన్నమాట టెంప్లెట్. అంటే ఈ వీడియో ఈ విధంగా లింక్ అయితే రావాలన్నమాట, పెద్ద బాక్స్ లాగా, అంటే యూట్యూబ్ లింక్ లాగా. కొన్ని చిన్నవి వస్తాయి అనమాట. దాని కింద అయితే ఇదిగో ఈ విధంగా ఉన్నాయి కదా లింక్. ఇది అనేది ఆల్రెడీ చేసిన వీడియోని నేను పోస్ట్ అయితే చేస్తుంటాను మళ్ళీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి. సో చాలామంది చూడలేదంటారు కదా, అందుకోసం అనమాట. ఈ విధంగా మీరు టెలిగ్రామ్లో మీకు లింక్స్ అనేది ఒక వీడియో ఉందంటే ఆ వీడియో కింద లింక్ కింద డైరెక్ట్గా మీకు ఫుల్ వీడియో ఉంటుంది, దానికి తగ్గట్టు టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది, అంటే టెంప్లెట్స్ లేకపోయినా కానీ దాని వీడియో అనేది కింద అయితే ఉంటుంది, మీరు చూడవచ్చు అనమాట ఎగ్జాంపుల్కి. ఓకే, సో ఇదనమాట మన టెలిగ్రామ్ ఫాలో చేసే వాళ్ళు చాలామందికి అర్థం కాని విషయం అనమాట. సో ఈ వీడియోతో క్లియర్ అవుతుంది అనుకుంటా. సో మనమైతే ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆ టెంప్లెట్ అయితే ఇప్పుడు యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో యాడ్ చేసి మీకైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాను. సో గైస్, ఇలాంటి టెంప్లెట్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్ అనేది గ్రూప్ ఉంది కదా, అంటే లిరికల్ గ్రూప్ ఉంది కదా, దానికి ఎందుకైతే తీసుకొచ్చేసేయండి. సింపుల్గా ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆపోసిటీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి లైట్ని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసేయండి. మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది ఇమేజ్ పైన. సో ఈ టెంప్లెట్ ఎంతవరకు ఉందో చూసేసి ఎక్స్ట్రా మళ్ళీ ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టెంప్లెట్ని అక్కడ నుంచి పేస్ట్ అయితే చేసుకోండి సింపుల్గా. అది దాని కింద కరెక్ట్గా అయితే పెట్టేసుకోండి ఈ విధంగా. సో ఎంతవరకు కావాలో అంతవరకు మనకి ఈ కొరవ కూడా మీరు యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా లిరికల్ గ్రూపు, సో ఆ లిరికల్ గ్రూప్ని అంటే ఈ గ్రేడింగ్ని కిందికి అయితే తీసుకురండి. లిరికల్ గ్రూప్ని ఏం చేస్తారంటే క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకి మధ్యలో ఒక లిరికల్కి మనకైతే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా ఆ ఎఫెక్ట్ని అనేది కాపీ చేసుకోండి. లిరిక్ ఉన్న ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ప్రతి ఒక్క లిరిక్స్కి పేస్ట్ అయితే చేసుకుంటూ రండి. వరుసగా మనమైతే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ రండి. ఈ విధంగా చాలా ఈజీ అనమాట. ప్రతి ఒక్క దానికి ఈజీగా మీరు పేస్ట్ అయితే చేసుకుంటూ రండి ఈ విధంగా. సో పేస్ట్ అయితే చేసుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్క లిరిక్ అయితే చేయండి. నేనైతే కొన్నిటికే చెప్తాను, ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి. సో మీరు అన్నిటికీ అయితే చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ నేను ప్రాసెస్ అనేది ఏ విధంగా చెప్తాను. ఈ లిరికల్ కింద మనకైతే ఒక పిఎన్జీ ఫైల్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఆ లిరిక్ అంటే పిఎన్జీ ఫైల్ని కూడా ఇప్పుడు యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇలాంటి పిఎన్జీ అయితే ఉంటుందన్నమాట. ఆ పిఎన్జీని క్లిక్ చేసి ఆ పిఎన్జీని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అది కిందికి వచ్చేసేయండి. మనకి లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి. సో ప్రతి ఒక్కటి యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఉండాలండి. ఇంకా ఫస్ట్ మీరు అదే లిరిక్స్ అన్నిటిని గ్రూప్ అయితే చేసుకోండి. మళ్ళీ అన్ని ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత లిరిక్స్ అన్నిటిని గ్రూప్ అయితే చేయండి. ఈజీగా ఉంటుంది, ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్గా నేను చెప్తున్నా, చాలామందికి అర్థం కాదు కాబట్టి. సో ఈ పిఎన్జీ అనేది లిరికల్ కిందికి అయితే తీసుకురండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనకి ఎంతలో కావాలి ఏంటని కొంచెం పెద్ద చేసుకోవడమో చిన్న చేసుకోవడం చేసేసుకొని సింపుల్గా ఆ పిఎన్జీని అనేది మనమైతే ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అనేది చేయాలి సింపుల్గా. ఈ విధంగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పిఎన్జీని క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళండి. ఆ పిఎన్జీని క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్న మనకైతే ఎఫెక్ట్ అంటే షాడో ఉంటుంది. షాడోని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసేస్తే మనకైతే ఈ విధంగా రావడం కొంచెం పెంచుకోండి, మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఒక 20లో పెట్టుకుంటే ఇంకా మనకి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా లాస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనమైతే సింపుల్గా మళ్ళీ టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. కొంచెం ఇంక్ ఎఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట. అది కూడా నేనైతే టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కటి ఇందులో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ మీకు టెలిగ్రామ్లో లింక్స్ ప్రతి ఒక్కటి వీడియో కింద లింక్ అయితే వస్తుంది. కొంచెం టైం పడుతుంది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఉంటే కరెక్ట్గా మీకు అందుతుంది అన్నమాట, ఓకేనా. సో నేనైతే ఆ
ఇంక్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో గైస్, ఇంక్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది క్లిక్ చేసి మనమైతే ఇక్కడ రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసి 90 డిగ్రీస్లో అయితే పెట్టుకోండి. కిందకైనా పైకైనా 90 డిగ్రీస్లో పెట్టేసి సింపుల్గా ఆ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. సో ఒకవేళ సాంగ్ ఏదైనా మ్యూజిక్ ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా అంటే ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఓపెసిటీ ఉంది కదా, క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి. సో స్క్రీన్ కానీ లైట్ ఇక్కడ లైట్ అని కానీ ఏదో మీకు నచ్చింది చేసేయండి. సింపుల్గా మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనం ఇదే విధంగా మనకి ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సింపుల్గా ఎక్స్టెండ్ చేసుకోండి. అదే టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ మనమైతే మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. మనకి అంటే బీట్ మార్క్ కొద్దిగా దగ్గరలో ఉంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, లేదంటే పెంచేసుకోండి ఆ విధంగా. సో మనకి బీట్ మార్క్ తక్కువ ఉంటే ఈ విధంగా ఇక్కడ కొద్దిగా ఉంది కాబట్టి ఎక్స్టెండ్ అయితే చేయండి. ఈ విధంగా చేసేసుకుంటూ వెళ్ళండి. అదే టెంప్లెట్ని ఈ విధంగా చేసేసుకోండి. సింపుల్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకి ఒక కలర్ గ్రేడింగ్ అయితే ఉంటుంది, అది హోల్డ్ చేసి పెట్టుకొని ఆ అంటే లిరికల్ పైన ఉంచేసి అన్ని ఫొటోస్ పైన ఉంచేసి సింపుల్గా అది కన్ను ఐకాన్ ఉంది కదా, అది ఆన్ అయితే చేయండి. మనకు కొంచెం కలర్ గ్రేడింగ్ అనేది రావడం జరుగుతుంది, చాలా ఎక్సలెంట్గా అయితే కనిపించడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనమైతే వీడియో అయితే కంప్లీట్ అయితే చేసాం. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకైతే ఇంకా రాబోతున్నాయి. సో మిస్ కాకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.